హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఈరోజు 1 kg టాల్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నాకు కావాల్సిన డెకరేషన్స్ చేసుకుంటున్నానండి. వైట్ కాంపౌండ్ మెల్ట్ చేసి అందులో రేడియంట్ వైలెట్ 2 drops వేసాను. ఇంకొకటి నార్మల్ ఎలా మెల్ట్ చేశానో అలా వేసాను, ఎందుకంటే నాకు వచ్చిన రెఫరెన్స్ పిక్లో ఇవే డెకరేషన్స్ ఉన్నాయండి. ఇంకా మిగిలిన కాంపౌండ్ ఇంకొక సిలికాన్ మౌల్డ్లో వేసిన తర్వాత దీన్ని ఒక 5-10 minutes ఫ్రిడ్జ్లో రెస్ట్గా పెట్టాను. ఒకసారి సెట్ అయిన తర్వాత దాన్ని డిమోల్డ్ చేశాను. చూడండి, ఇలా స్ట్రెచ్ చేసి డిమోల్డ్ చేసి అవి ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. సిలికాన్ మౌల్డ్లో ఇదే మనకు ప్లస్ పాయింట్ అండి, ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. చూసారా అన్నీ ఎంత బాగా వచ్చాయో. రిమైనింగ్ కూడా అన్నీ తీసి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఇది వెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం బేస్ చూద్దాం. నా దగ్గర నేను చూపిస్తున్నట్టు 1.5 kg టాల్ కేక్ వరకు చేయొచ్చు. 6 inch టిన్, హైటెడ్ టిన్ అనమాట. కానీ నేను 1 kg చేసుకున్నాను. ఈ 1 kg బేస్ని 6 layers కట్ చేసుకున్నానండి. ఈవెన్గా కట్ చేసుకున్నాను. ఫస్ట్ సైడ్స్కి మార్కింగ్ వేసుకొని సేమ్ ఆ మార్కింగ్స్తో కట్ చేశానండి. మనం డైరెక్ట్గా కట్ చేస్తే అనీవెన్గా వస్తాయి కాబట్టి, సో మార్కింగ్ వేసుకొని కట్ చేస్తే షేప్ అనేది పాడు కాదండి, ఈవెన్గా వస్తాయి. మెయిన్ పాయింట్ లేయర్స్ అనేది ఈవెన్గా వస్తాయి. చూడండి 1 2 3 4 5 6 layers ఉన్నాయి. సో తర్వాత వైట్ గనాష్ని వైట్ విప్పింగ్ క్రీమ్లో వేసి మిక్స్ చేయాలండి. దాన్నే పైపింగ్ బ్యాగ్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లేయరింగ్ చూద్దాం. సోకింగ్ తర్వాత వైట్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేయాలి. విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసిన తర్వాత వైట్ గనాష్ వేయాలి. వైట్ గనాష్ తర్వాత వైట్ చాకో చిప్స్ వేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి, ప్రతి లేయర్కి చేయాలి. మనం చాకో చిప్స్ వేస్తాం, గనాష్ వేస్తాము, ప్రతి కార్నర్కి స్ప్రెడ్ అయ్యేలా చూడాలండి. అప్పుడే మనకి ప్రతి బైట్లోనూ మనం ఏ కేక్ చేసాం, ఏ ఫ్లేవర్ చేసాం అనేది తెలుస్తుంది. మీరు చూడండి వీడియోలో నేను ఎంత బాగా చూపిస్తున్నాను. ఈజీనే అండి, ఏం పెద్ద కష్టమేం కాదు. నీట్గా స్ప్రెడ్ చేయడం నేర్చుకోవాలి. ఇలా చేస్తేనే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అవుతే మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా అంతే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు అది టేస్ట్ నచ్చితే వాళ్ళు మనకి ఇంకొకసారి కూడా ఆర్డర్ ఇస్తారండి. సో ఇలాగ మనం ఈ ప్రాసెస్ అనేది ప్రతి లేయర్కి రిపీట్ చేయాలి. సోకింగ్, వైట్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేయడం, దాని మీద గనాష్ వేయడం, గనాష్ మీద చాకో చిప్స్ వేయడం అండి. సో ఇదే ప్రాసెస్ నేను 5 layers రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ లేయర్కి వచ్చేసాము. తర్వాత గనాష్ అప్లై చేసి, విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసి, చాకో చిప్స్ వేసేసి దాన్ని ఫైనల్ లేయర్ పెట్టేసి దాన్ని సోక్ చేసి క్రమ్ కోటింగ్ చేసేసి 15-20 minutes ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫైనలైజింగ్కి వద్దాం. నేను 2 color విప్పింగ్ క్రీమ్స్ తీసుకున్నాను. విప్పింగ్ క్రీమ్లో 2 colors ఆఫ్ నావీ బ్లూ వేసాను, 2 drops ఆఫ్ నావీ బ్లూ అండ్ 2 drops ఆఫ్ లెలికా కలర్ వేసాను. మనకు చేసి దీన్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసే క్రీమ్ ఎప్పుడు ఈవెన్గా అప్లై చేయాలండి, అన్ఈవెన్గా ఉండకూడదు. అప్లై చేసి స్పాచులాతో దాన్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత సైడ్స్ని స్క్రేపర్తో స్క్రేప్ చేసేయాలండి. పైన అలా చేసి నేను ప్యాలెట్ నైఫ్తో స్విరిల్ ప్యాటర్న్ ఇచ్చాను. నేను N1 నాజిల్ తీసుకున్నాను, ఇంకొక ట్విస్టెడ్ రోజ్ తీసుకున్న తర్వాత ఆ రోజెస్ని క్రిస్ క్రాస్గా వేసాను, లెఫ్ట్ రైట్గా వేసేసి మరి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు తీసేసుకున్నాను. ఖాళీ ఎక్కడెక్కడైతే ఉందో నేను దాన్ని ఫ్లవర్స్తో అలా ఫిల్ చేశానండి. చేసిన తర్వాత నేను పైన చేసుకున్న చాక్లెట్ డెకరేషన్స్ ఉన్నాయి కదండి, అవి 4గా ఉన్నాయి. సో దాన్ని నేను 2 pieces చేసుకున్నాను. రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో నేను దాన్ని అలాగే ఫిల్ చేశానండి. చూడండి, మనం చేస్తుంటే కొద్దీ కేక్ లుక్ అనేది మారిపోతుందన్నమాట, మీరు చూడొచ్చు ఇక్కడ. తర్వాత నేను షుగర్ ట్యూబ్స్ తీసుకున్నాను. షుగర్ ట్యూబ్స్ని కూడా నేను ముంబై వెళ్ళినప్పుడు క్రాఫర్డ్ మార్కెట్లో తెచ్చుకున్నాను. సో వాటిని నేను దాని మీద డెకరేషన్కి పెట్టానండి. చూడండి, మీరు ఇప్పుడు నెక్స్ట్ షుగర్ ట్యూబ్స్ పెడతాను, అవే కలర్సే తీసుకున్నాను. దాని తర్వాత నేను 0 size వైట్ పెరల్స్ వేసాను, సిల్వర్ బాల్స్ వేసాను, అలాగే గోల్డ్ బాల్స్ కూడా వేసాను. అలా వేసేసి మొత్తం నేను కేక్ని ఫినిషింగ్ చేసేసానండి. రెఫరెన్స్ పిక్లో ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో అలా అని చేశాను. సో ఇవాళ వీడియో ఇదేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్.